అందరికీ మా క్యాంటీన్ మెనూ చూసేయండి, వచ్చేసేయండి. మరి ఇక్కడ ఇంకా ఈరోజైతే బెండకాయ ఫ్రై, ఇంకా ఇక్కడ చూపిస్తున్న మిక్స్డ్ వెజ్ కర్రీ చాలా టేస్ట్గా ఉందండి. ఈరోజైతే మిక్స్డ్ వెజ్ కర్రీ, కానీ నాకు కొంచెం స్పైసీగా ఉంది, కొంచెం సాల్ట్ పడుతుంది. ఇంకా ఇక్కడైతే భక్షాలు అన్నమాట, ఇంకా అదే బొబ్బట్లు అంటారు. ఇంకా ముందుగా చేసి పెట్టాను, లైవ్ ఇవ్వడానికి ఈరోజు కుదరదు, ఎందుకంటే మా వారు వర్క్ ఉండి ఇంకా కొంచెం అవుట్ సైడ్ వెళ్ళాడన్నారు కాబట్టి హడావిడిగా చేసేసాను. రైస్లో అయితే వెజ్ ఫ్రైడ్ రైస్, టమాటా ఫ్రైడ్ రైస్, మంచూరియా ఫ్రైడ్ రైస్. ఇక్కడైతే ఇంకా అన్నీ సెట్ చేసి ఇంకా వైట్ రైస్, మిక్స్డ్ వెజ్ కర్రీ, పప్పు, బెండకాయ ఫ్రైతో నా లంచ్ అయిపోయింది. ఇంకా మా లంచ్ కూడా అక్కడ అయిపోయింది. మేము ఇంకా కిచెన్ కూడా వచ్చేసాము. ఇక్కడ చూపిస్తుంది కిచెన్ బ్లాగ్ అనమాట. ఇంకా ఇక్కడైతే ఇంకా కర్రీస్ చూపిస్తున్నాను కదా, ఇంకా నైట్ డిన్నర్కి ఈరోజైతే కర్రీస్ కొన్ని మిగిలాయండి. ఇంకా అందుకోసం నేను కొన్ని ప్యాక్ చేసి ఇచ్చింది ఆంటీ, వాళ్ళు కూడా తీసుకెళ్తారు. ఇంకా క్యారేజ్ బాక్స్లో కొన్ని కర్రీస్ ఉన్నాయి, వాళ్ళు కూడా ఇక్కడ అన్ని డబ్బాలలో వేసుకొని నైట్ డిన్నర్కి వాళ్ళకు కూడా తీసుకెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళ తీసుకున్న తర్వాత ఇంకా ఏమన్నా మిగిలి ఉంటే మా కిచెన్ దగ్గర కొందరు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇచ్చేస్తాం. ఏది వేస్ట్ చేయమండి మేము. ఇంకా ఇక్కడైతే మా కిచెన్ అనమాట. ఈ రేపటి కోసం అంటే ఆనియన్స్ ఏమన్నా ఉంటే పొట్టు తీసేసి పెట్టుకుంటారు. ఇంకా ఇక్కడైతే క్యాంటీన్ నుండి వచ్చిన తర్వాత ఇక్కడ వాష్ చేసుకునేట వాళ్ళు వాష్ ఇంకా గ్రైండింగ్ చేసుకుంటారు. ఇలా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.